కేసీఆర్ కిట్లపై అధికార పార్టీ నాయకులు అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని, అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో మాత్రమే పాలన కొనసాగిస్తున్నారని టీఆర్ఎస్ చందుర్తి మండల సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాజు అన్నారు. సోమవారం రోజున గత 4 రోజులుగా కేటీఆర్ జన్మదిన సందర్భంగా పంపిణీ చేస్తున్న కేసీఆర్ కిట్లను చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఈర్లపల్లి రాజు గ్రామ టీఆర్ఎస్ నాయకులతో కలిసి బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర అవరద భగీరథుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతి పొందిన ప్రతి మహిళకు కేసీఆర్ కిట్లతో పాటు 12,000 రూపాయలు అందజేశారని, దాని కేసీఆర్ బొమ్మ ఉందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి సంక్షేమ పథకాన్ని పక్కన పెట్టారని, ఇది సరైన పని కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమల్లో ఉంచిందని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భయంతో ఒక్కొక్కటిగా విస్మరింపచేస్తోందని, దీన్ని ప్రజలే గమనిస్తున్నారని, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీతో బాలింతల్లో సంతోషం వెదజల్లుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిన కేసీఆర్ కిట్ల పంపిణీ గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా నిరంతరం కొనసాగుతోందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, నాయకులు పడిగల శ్రీనివాస్, నగరం శంకర్, ఎన్ఎం శ్రీధర్, పోతురాజు శేఖర్, మోత్పల్లి రాజమల్లు, బోదాసు గంగయ్య, ఐరణి రవీష్, శ్రావణ్, రాములు, అఖిలేష్, వెంకటేష్, రాజు, గున్ని, ప్రేమ్, సుధీర్, హేమంత్ బాలింతలు పాల్గొన్నారు. కిట్టు పంపించేయడం జరిగింది. తల్లులు బ్రతికించే పథకం, పిల్లలను బ్రతికించే పథకం, మరి అట్లాంటి పథకము కేసీఆర్ గారి నాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజలకు అట్లాంటి సేవలు, అట్లాంటి పథకాలు ఈ రాష్ట్రాన్ని, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తు చేసుకునే విధంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. వారు రానున్న రోజుల్లో మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడానికి కోరుకుంటూ మరి ఇట్లాంటి పథకాలను ప్రజలకు అభివృద్ధి చేసే నాయకుడిగా మరి ప్రపంచ దేశాల్లో ఇవాళ ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగం అంటే ఇవాళ కేటీఆర్ గారే. మరి వారిని స్మరించుకుంటూ వారు గొప్ప నాయకత్వం ఉన్నది. వారు రానున్న రోజుల్లో మరి ఎన్నో పదవులు ఆశించారు. కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా స్త్రీలందరికీ కూడా కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. మేము డెలివరీ అయిన సమయంలో అసలు కుటుంబ సభ్యులను కూడా సిద్ధపాటు చేసుకోలేనటువంటి ఒక పథకాన్ని నిర్మించి, అంటే మేము హాస్పిటల్లో ఫీల్ అయ్యామన్నట్టు, ఏంటిది కేసీఆర్ కిట్ రాలేదా అండి అంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఆందోళనకు గురి అయింది ఆ సమయంలో. కానీ అవి ఆగిపోకుండా కనీసం ఇప్పుడైనా ఆయన జన్మదిన సందర్భంగా కూడా మా మహిళలందరికీ కూడా కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాము. మా అందరి మల్యాల గ్రామంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కిట్లంతా ఆయన జన్మదిన రోజే ఇచ్చిండ్రు. కానీ మన గ్రామంలో అనివార్య కారణాల వల్ల ఒకతను సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత 4 రోజులు కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఈ 4 రోజులు ఏ టైం దానికి చెల్లించాలి. ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏమి కూడా జరగడం లేదు. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి మన డైనమిక్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంత ఆలోచనతో మరి కేసీఆర్ గారు ఎప్పుడైతే తల్లి గర్భంలో పిండం పడింది అంటే ఆమె డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేంత వరకు కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని వాళ్ళని ఇంటికాడ చేర్పించిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయినారు. కాబట్టి మీరందరూ కేటీఆర్ గారు ఇంకొక 50 సంవత్సరాల జన్మదినం జరుపుకోవాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి. కేటీఆర్ గారి వల్ల మన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఆయన 100 సంవత్సరాలు ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. మరి ఇప్పుడు వచ్చిన అది పిల్ల తల్లులు కూడా మీకు తెలుసు ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందన్నది మీకు తెలుసు, ఎందుకంటే మీరు అందరు చదువుకున్న వాళ్ళే. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు టీఆర్ఎస్ వెన్నంటి ఉంటారని చెప్పి మేము ఆశించుకుంటూ మరి మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మేమందరికీ మా గ్రామం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మన గ్రామము మీరందరూ కూడా, మీరు మీ పిల్లలు, మన గ్రామంలో మహిళలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అశేష సుఖ సంతోషాలతో మన గ్రామం విలసిల్లాలని చెప్పి కోరుకుంటూ మరి మాకు ఇచ్చిన ఈ కేటీఆర్ గారి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశానికి మీడియా మిత్రులు చిన్నదాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తారు. కాబట్టి మీరు కూడా మాకు తోడంటూ మా ఎన్నంటూ ఉండి
మాకు కూడా మీరు సహకరిస్తారని చెప్పి మేము మనసారా మిమ్మల్ని మరొకసారి ప్రాధేయపడుతున్నాం. మరి మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీ ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ కుటుంబ కార్యకర్తలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గౌరవ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మా మల్యాల గ్రామానికి చెందినటువంటి మహిళా తల్లులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారి పిల్లలకు జన్మనిచ్చిన సందర్భంగా కేటీఆర్ గారు వీరికి మన కేసీఆర్ కిట్లను పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్లను పూర్తిగా విస్మరించారు, ఎవరికి ఇస్తలేరు కాబట్టి దాని మీద కిట్ మీద కేసీఆర్ ఉన్నది కాబట్టి వారు ఇస్తలేరు కాబట్టి అది దానిలో ఆపొద్దన్న ఉద్దేశంతో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మన సిరిసిల్ల జిల్లాలోని ఒక 5,000 మంది తల్లులకు కేటీఆర్ గారు ఈ కేసీఆర్ కిట్లను ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారికి మా మల్యాల గ్రామానికి సంబంధించి మేము అందరం కూడా మీకు కృతజ్ఞతటువంటి ఆరోపణలో ఎటువంటి సత్యాలు దాచుకోలేవు. వారు పూర్తిగా అబద్దాలాడుతున్నారు. కేసీఆర్ కిట్టు అనేది పాత 2 ఏళ్ల కింది అని వాటి ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని ఎక్స్పైర్ అయినవి కూడా వారు చెడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు గ్రహించాలని కూడా మేము ప్రతిపక్షాలను సూచిస్తున్నాం. ఎందుకంటే ఇవి ఇక్కడ పౌడర్ 2028 వరకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. సోప్స్ 2028 వరకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆయిల్ షాంపూ కూడా 2028 వరకు ఉంది. టవల్స్, మన బొమ్మలు, మన టవల్స్, మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మన దోమల ఛత్రి కూడా అన్ని కూడా అందరికీ సమకూర్చడం జరిగింది. ప్రతిపక్షాలు మీరు ఇవ్వడం చాదకపోతే విమర్శలు మానండి, కానీ ఇచ్చిన వారిని మీరు విమర్శలు చేయడం సరికాదు. మీరు ఎలాగో ఇటువంటి కార్యక్రమాలు చేపడతారు కాబట్టి ఇచ్చిన వాటి మీద కూడా మీరు చెడు ప్రచారం చేయొద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.